మళ్ళా కారెక్కిచ్చినావు అంటే అది. సో మొత్తానికి 2 ఏళ్ల తర్వాత నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడికి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు ఇట్లా మస్తు మంది వ్యాపారవేత్తలు వాళ్ళు చేసుకునే బిజినెస్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ లెక్కన పెడతారన్నమాట. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఇవాళ నుమాయిష్ ఎగ్జిబిషన్ కోతున్నాను అనమాట. అందుకోసమే తయారవుతున్నా. నేను, అజ్జు, సోను, మా ఆయన. ఇక పోవడానికి ఇబ్బంది లేకుండా కార్లు బైక్ల మీద కాకుండా ఆటోలో పోదాం అనుకుంటున్నాం. మరి ఏమవుతుందో తెలియదు. సో బాగా క్రౌడ్ ఉంటుంది, ఎట్లా హ్యాండిల్ చేస్తామో కూడా తెలియదు. ముందైతే రెడీ అయిదాం. రెడీ అవడం అంటే ఒకటి యాదకొచ్చింది. మీ దాంట్లో ఎంతమంది సన్ స్క్రీన్ని అవాయిడ్ చేస్తారు? అది గ్రీజీగా ఉంటుంది, ఆయిల్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది, వైట్ కాస్ట్ ఉంటుంది అని. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీరు మైండ్లో పెట్టుకొని సన్ స్క్రీన్ అవాయిడ్ చేస్తున్నారా? ఒకప్పుడు నేను కూడా అట్లనే అవాయిడ్ చేసేదాన్ని. కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. అది ఇంట్లో ఉన్నా బయటకు అయినా ఎప్పుడైనా సరే. సో అసొంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒక సన్ స్క్రీన్ని మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అదేందో చూపించాలా? సో మీ అందరికీ తెలుసు, నేను చాలా సార్లు మీకు చూపించినా కూడా, నేను ది డర్మాకో వాళ్ళది 1% హైర్లోనిక్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది సూపర్ లైట్ వెయిట్, అసలు గ్రీజీగా ఉండదు, అసలు వైట్ కాస్ట్ నియ్యేది. సో దీంట్లో SPF 50 అండ్ PA++++ ఉంటుంది. అంటే UVA UVB రేస్ నుంచి ఇది మనలను ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో హైరోనిక్ యాసిడ్ ఉంటుంది అండ్ విటమిన్ E ఉంటుంది. సో మన స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేయడంతో పాటు సన్ డ్యామేజ్ నుంచి కూడా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఫెదర్ లైట్ వెయిట్ టెక్స్చర్లో ఉంటుంది. సో సన్ స్క్రీన్ నెక్ కూడా చాలా కంపల్సరీ. సో చూసారా స్కిన్లోకి ఎంత ఈజీగా మెల్ట్ అయిపోయిందో. అస్సలు వైట్ కాస్ట్ లేదు కదా, అండ్ అస్సలు గ్రీజీగా కూడా లేదు. సో దీన్ని మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ సన్ స్క్రీన్ అనేది అయితే నా స్కిన్కి చాలా మంచిగా హెల్ప్ అయింది. అండ్ మనకు మంచిగా ఒక డ్యూయి ఫినిష్ కూడా ఇస్తుంది, మంచి గ్లో కూడా ఇస్తుంది, మంచి హైడ్రేషన్ కూడా ఇస్తుంది. అండ్ ఇట్లా మనకు ది డర్మాకో వాళ్ళు మంచి మంచి ప్రొడక్ట్లను అందించుడే కాదు, వీళ్ళు మంచి ఇనిషియేటివ్ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ కొన్నప్పుడల్లా వాళ్ళు భూమితో కలిసి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఆల్రెడీ 20,000+ స్టూడెంట్స్ని వీళ్ళు ఎంపవర్ చేశారు విత్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా. సో మీరు ఇట్లా మీ స్కిన్ కేర్కి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కూడా మీరు సపోర్ట్ చేసినట్టే. అండ్ ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా డిజైన్ బై డర్మటాలజిస్ట్. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. దీని డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. సో ఇప్పుడు ఇది మనకి అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్ అండ్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ కింద ఇచ్చిన ఈ కోడ్ ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో సన్ స్క్రీన్ ఇన్ని రోజులు వాడని వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకొని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కొంచెం లైట్ గా కాంపాక్ట్, ఐబ్రోస్, లిప్స్టిక్, మస్కరా ఇవన్నీ వేసుకొని తయారైనా. సో ఇట్లనైతే రెడీ అయిపోయినా. చూద్దాం వచ్చేవరకల్లా ఎంత రిఫ్రెషింగ్ ఉంటానో, జిడ్డు గారిపోతానో, చెమటతోని అయ్యయ్యో. కానీ మస్తు వస్తువులు ఉంటాయి, అన్నీ కొనుక్కుందాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం ఇవాళ. సరేనా? చలో పోయా పని. సమయం 6:30. ఆటోలో పోతున్నామా? ఈయన అజ్జు, ఈమె నేను, ఆడ మా ఆయన. 3 మినిట్స్లో ఆటో వస్తుంది. ఆడ కార్ పార్కింగ్ ఉండదు, ఉన్న 1 కిలోమీటర్ అవతల పెట్టి మళ్ళీ రాంగా నడవాలి, పోంగా నడవాలి. దానికన్నా డైరెక్ట్ ఆన్నే ఆపుతుందని ఐడియా ఇస్తే పోతున్నాం. మస్తు ఏంటైంది నేను ఆటో ఎక్కాక. ఎట్లా ఆటోలు మంచిగా నడుతున్నారు లేదా చూస్తే. నేను ఆటో ఎక్కితా అనుకుంటే మళ్ళా కార్ ఎక్కించినావు అనుకుంటే. అంటే అది. సో మొత్తానికి 2 ఏళ్ల తర్వాత నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసిన. సో ఈ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం 1938లో స్టార్ట్ అయిందనమాట. ఇది ఈ సంవత్సరం 84th ఇయర్ అనమాట. సో ఆయన February 17th ఇది క్లోజ్ అయిపోతుంది. 84 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉన్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట ఇది. అంటే డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్లు, వ్యాపారవేత్తలు ఇక్కడికి వచ్చి ఇట్లా స్టాల్స్ని పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ మనకు ఫుడ్ ఉంటుంది, బెడ్షీట్లు, కార్పెట్లు దొరకనియలేదనమాట. అన్నీ కూడా అగ్గసక్కకే దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. కాబట్టి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే ఒక చరిత్ర అనమాట.
హైదరాబాద్లో ఉన్నోళ్ళే కాదు, తెలంగాణలో ఉన్నోళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా పోతారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ స్టేట్స్కి సంబంధించిన కల్చరల్ ఆర్ట్ థింగ్స్ని అండ్ అట్లనే ఫుడ్ థింగ్స్ని కూడా వీళ్ళు ఇక్కడ స్టాల్స్లలో పెట్టుకుంటారు. చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీకెండ్స్లో మొన్న కంటిన్యూగా 3 రోజులు వస్తే మొత్తం కలిపి కూడా ఒక 50,000 మంది ఇచ్చినట్టు మనకి ఇక్కడ లెక్కలు చెప్తున్నారనమాట. సో అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అంతేగాక ఇక్కడ మొత్తం 2000+ స్టాల్స్ ఉంటాయన్నమాట. అంటే 2000కు మీదనే షాపులు ఉంటాయి. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. నైట్ డ్రెస్ల నుంచి చూడిదార్లు, శారీస్, అబ్బా దొరకంది లేదు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో చిన్నప్పుడు మనం జాతరలలో చూస్తాం కదా, రోలర్ కోస్టర్ రైడర్ అట్లాంటివి. సో అంతకు మించిన ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ చేసే గేమ్స్ని కూడా పెట్టిండ్రు అన్నమాట. బట్ కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడికి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు ఇట్లా మస్తు మంది వ్యాపారవేత్తలు వాళ్ళు చేసుకునే బిజినెస్ని తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ లెక్కన పెడతారనమాట. సో పిల్లల్ని తీసుకొని వచ్చినారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సాటర్డే సండేస్ లేకపోతే కంటిన్యూ హాలిడేలు ఉన్నప్పుడు పోతే మీకు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి కేర్ఫుల్గా ఉండండి. నేను ఎట్లాగో విండో షాపింగే కాబట్టి అన్నీ ఆడతా పాడతా చూస్తూ ఉన్నా. ఒక ఇయర్ రింగ్స్ ఏమో కొనుక్కున్నా అంతే తప్పితే అంతకు మించి ఇంకేం కొనలేదన్నమాట. సో ఈ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కూడా అంటారు. ఎందుకంటే వ్యాపారవేత్తలు వచ్చి పెట్టుకుంటారు కాబట్టి. సో వీళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుకోవడం వల్ల కొంచెం తెలంగాణకి రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూలోంచి 20 విద్యా సంస్థలకు వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అంటే ఎగ్జిబిషన్ నుంచి వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం 30,000 మంది తెలంగాణ విద్యార్థులకు ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు. చూసిర్రా, మనం ఇట్లా షాపింగ్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని అండ్ మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఈ స్టాల్స్ ఓనర్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత మంచి యూనిటీ కదా. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ నెల 17వ తారీఖు అయిపోతుంది. ఒకవేళ ఈ సంవత్సరం పోకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. నేనేం బస్సులో ఆధార్ కార్డు పని చేస్తాను, పాస్ పని చేస్తాను, పైసలు ఇస్తేనే ఏవేవో ట్రై చేద్దాం అనుకున్నాం, ఏమి ట్రై చేయలేకపోయినాం. ఎందుకంటే ఇసుకే వస్తే రాలనంత జనాభా ఉండే. అండ్ ప్రతిదానికి బార్గెనింగ్ చేయండి, లేకపోతే రేట్లు ఇట్లా ఆకాశానికి కంచేటట్టు చెప్తారు అన్నట్టు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇయాలటి బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.